హాయ్ హలో అండి, వెల్కమ్ టు సుబ్బు వాళ్ళు. ఇప్పుడు మనము లివర్ ఫ్రై చేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ రైస్లకు కానీ ఇలా వెరైటీగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఇట్లా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక పుదీనా వేసుకొని వేయించుకోవాలి. నేను ముందు లివర్ని మంచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు లివర్ వేసుకొని దీన్ని ఒక 5 minutes వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes వరకు మూత పెట్టుకుంటే ఇందులోకి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా వాటర్ వచ్చాక ఇప్పుడు పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టే వరకు మంచిగా వేయించుకోవాలి. ఒక 10 minutes వరకు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని మూత తీసి ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్న, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసేపు మూత పెట్టేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes వరకు ఉంచేసుకోవాలి. అంతే, చాలా చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా వెరైటీగా చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని మంచిగా స్నాక్స్ లాగా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. అంతే అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వాళ్ళు. బాయ్ అండి.